అని ఉన్నది. సో మనకి శ్రమ అనేది కామన్, ఓకేనా, అందరికీ శ్రమలు కలుగుతాయి. కానీ మనము శ్రమకి భయపడే అవసరము లేదు. దేవుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినా కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వారిని ఏం చేస్తాడు, తప్పిస్తాడు. సో అలాంటి ఒక పరిస్థితులలో నిజంగానే ఒకరికి అలాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నా, ఏంది ఇలా జరుగుతూ ఉన్నది అన్నప్పుడు ప్రభు ఒక విజ్ఞప్తి చేసిన అపోస్తులు చేసిన ఒక విజ్ఞప్తిని నేను ఈరోజు మీతోటి పంచుకోవాలని కోరుతాను. సో మీరందరూ కూడా ఒక చిన్న వర్స్ ఈరోజు మనం ఆ వర్స్ని నేర్చుకుందాం. అలాంటి ఒక పరిస్థితులలో మనం ఏం అడగాలి దేవుణ్ణి అనేది మనం ఇప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంని చద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనంని మనం అపోస్తులు ఏమడిగారండి? మా విశ్వాసం ఏం చేయమన్నారు? మీరందరూ ఈ చిన్న ఒక వర్డ్ చాలా సింపుల్గా ఉన్నది కదా. మీరు కూడా అలాంటి ఒక ప్రాబ్లమ్స్లో నుండి వెళ్తున్నప్పుడు మీరేం చేయండి, మీ ఒక విశ్వాసంని వృద్ధి పొందించుమని అడగండి. ఏమని ప్రార్థన చేయాలి? మా విశ్వాసంని వృద్ధి పొంది, అందరు చెప్పాలి. ఏమని ప్రార్థించాలి? మా విశ్వాసంని ఏం చేయండి, వృద్ధి పొందించుమని మనం ప్రార్థన చేయాలి. అలాంటి ఎందుకంటే ఆ పరిస్థితులు అన్నీ మనం చూసినప్పుడు మన విశ్వాసం అనేది ఏమవుతుంది, తరిగిపోయి మన ఓన్ ఆలోచనలతోటి లేకుంటే వేరే వాళ్ళు ఇచ్చే ఆలోచనలతోటి చాలా మట్టుకు మనం ఏమవుతామంటే తబ్బింపు అవుతాం. కానీ మనము మరి మన విశ్వాసంని వృద్ధి చేయమని అడగాలి. ఏమడగాలి? విశ్వాసంని. ఈ మాటని మీకు ఎలాంటి ఒక సమస్య వచ్చినా, అది ఏ సమస్య అని ఉండని, ఎంత ఇబ్బంది అని ఉండని, మీరు ఏమని ప్రార్థించుకోవాలా అలాంటి ఒక పరిస్థితులలో అంటే, దేవా నా విశ్వాసం ఏం చేయి, వృద్ధి చేయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, ఈ అపోస్తులు చూడండి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, విశ్వాసం ఏం చేయమంటా ఉన్నారు, వృద్ధి చేయమని అంటా ఉన్నారు. సో ఏ అపోస్తులు అడుగుతూ ఉన్నారంటే, వీరు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి వారికి ఉన్నదంతా విడిచిపెట్టుకొని వచ్చారా లేదా? అన్నీ విడిచిపెట్టుకొని వచ్చారు. విశ్వాసం లేకుంటే వచ్చారా? విశ్వసించే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు చేసే అద్భుతాలన్నింటినీ చూస్తూ ఉన్నారా? చూస్తూ ఉన్నారు. అయినా కానీ మనం అనుకుంటాం, ఓహో ఒకటి మనకు అద్భుతం జరిగింది, ఇంకా చాలు, మా విశ్వాసంలో ఉన్నాం. క్రైస్తవులలో చూస్తూ ఉన్నాం, విశ్వసించినామా చాలు అని అలా ఉన్నారు. కానీ విశ్వాసం ఇవన్నీ చూసుకుంటూ కూడా అపోస్తులు ఏమని అడుగుతూ ఉన్నారంటే, మా విశ్వాసం ఏం చేయి, వృద్ధి చేయి. ఎందుకంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, ఆ సమస్యలు అలా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మన విశ్వాసంని వృద్ధి చేయమని మనం దేవుణ్ణి అడుక్కోవాలి, యేసుక్రీస్తు ప్రభుని అడుక్కోవాలి. సో నేను కొన్ని ఉదాహరణలు చెప్తా, ఈ అపోస్తుల గురించే చెప్తా. చూడండి, ఫస్ట్ మనము అబ్రహాంని గురించి చూసుకుందాం. అబ్రహాం అన్ని విడిచిపెట్టి వచ్చాడా? దేవుడు చెప్పిండు, అన్ని విడిచిపెట్టుకొని వచ్చిండు. కానీ అక్కడ రాగానే ఈయనకేమో అంత మంచిదే జరుగుకుంటూ వచ్చిందా? ఆ భూమిలో ఏమొచ్చింది, కర్వ అనేది వచ్చింది. అయితే ఎక్కడ పోయిండు? ఐగుప్తుకు పోయిండు. ఐగుప్తుకు పోతే ఏమైంది? అక్కడ వాళ్ళ భార్యని ఆ రాజు ఏం చేసిండు, తీసుకోవాలని ప్రయత్నం చేసిండు. ఆ సమస్యల నుంచి విడిచిపెట్టుకొని ఈడికి రాగానే ఏం చేసిండు, ఈ మరి లోతు మంచి భూమి తీసుకొని ఈయనకి అంటే అంత మంచి భూమిని ఇవ్వలే. అది పోయింది అని
ఏడో ఆడ బతుకుతూ ఉంటే ఈ అమాలేకుల అంటున్నా, ఫిలిపీల ఆయన పేరు ఏం పేరు, అభిమలెక్ చూసి మళ్ళీ ఏం చేస్తాడు, ఇలాంటి ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తాడు. ఈయన తవ్విన బావులన్నిటినీ అన్నీ తీసుకుంటాడు. ఒక్క ప్రాబ్లం తర్వాత అన్నిటికంటే అప్పుడు మరి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఏదైతే చెప్పిండో వీటన్నిట్ల నుంచి అబ్రాహాంని విడిపిస్తాడా దేవుడు? విడిపించే దేవుడు వేరే ప్రాబ్లం కూడా వస్తే ఏం చేస్తాడు? విడిపిస్తాడు, చేయగలుగుతాడు. కానీ దేవుడు వీళ్ళకి ఏదైనా ఇస్తా అంటే ఏం చేస్తాడు? ఇస్తాడు. చాలా మెల్లంగా వీళ్ళకి ఇస్తా అన్నది డిలే అవుతుంటుంది. కాబట్టి సైరాకి ఐడియా వస్తుంది. ఏం ఐడియా వస్తుంది? అయ్యా, నా ద్వారా దేవుడు ఇస్తా అన్నాడు, ఓకే, కానీ నా ద్వారా ఇయ్యడేమో, ఈ అగ్గారు ఉన్నది చూడు, అగ్గారిని పెళ్లి చేసుకున్నాం అని ఐడియా ఇస్తుంది. ఎవరు ఇస్తారు? సారాయే ఇస్తుంది. ఈయన మరి అబ్రహాం కూడా ఏం చేస్తాడు? ఐడియా చాలా బాగుంది అని. ఇక్కడ భర్తలైన వారు కూడా ఏమనుకోవద్దంటే, భార్య చెప్పింది కాబట్టి నేను చేసిన అన్నది. భార్య బాయిలో దుంకుమంటే దుంకుతారా? దుంకోవద్దు, తప్పు. దుంకుతారా ఎవరైనా అట్లా? మీరు కూడా నా భర్త చెప్పింది కాబట్టి అట్లా చేసిన అనొద్దు. ఇద్దరికి నచ్చితేనే సపోర్ట్లు వస్తాయి, 2 సెట్లు కొట్టదు, ఓకేనా? ఎవరిని బ్లేమ్ చేసుకోవద్దని చెప్తున్నాను నేను. ఇద్దరికి ఐడియా ఇష్టమైంది, చేసుకున్నారు, అలా అంతనే. ఆ సమయంలో బహుశా వీళ్ళు, ప్రభువా మా విశ్వాసంని వృద్ధి చేయి మన అడిగిన ఉంటే ఎలా ఉంటుండే మీరు ఒకసారి చెప్పండి. ఆ పొరపాటుతోటి ఏం చేసిండ్రు? ఓన్ బ్రెయిన్ యూజ్ చేసుకున్నారు, ఇష్మాయిల్ని అయితే అన్నారు. కానీ ఏం చేసిండ్రు? ఆ దినం నుంచి వీళ్ళ ఇంట్లో ఏమైంది? గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మనం నేర్చుకోవాలి ఏంటంటే, అలాంటి ఒక పరిస్థితులలో మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? నా విశ్వాసంని వృద్ధి. ప్రభువా ఇంకా ఎన్ని దినాలు ప్రభువా, ఎన్ని దినాలు ఇట్లా వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఎలా ఉండాలి అని అనుకోకూడదు. వీళ్ళన్నీ మీరు కూడా ఒకవేళ అలాంటి ఒక ప్రాబ్లం, వీళ్ళకి ప్రాబ్లం లేదంటలేను, అన్నీ వచ్చినాయి. కానీ ఆ ప్రాబ్లమ్స్లో ఏం చేయాలి మీరు కూడా అంటే, ఎట్టు తోచని ఆ పరిస్థితులలో మీరేం చేయాలి? నా విశ్వాసంని వృద్ధి చేయదేవా అనుకున్నాడు. మీ బలంతో కనుక ప్రయత్నం చేసిండ్రు అనుకోండి, ఏదైనా వీరు బలంతో ప్రయత్నం చేసిండ్రు. ఏం చేసిండ్రు? బలంతో ప్రయత్నం చేసి ఇష్మాయిల్ని కన్నారు. ఎవరిని కన్నారు? ఇష్మాయిల్ని కన్నారంటే దాని అర్థం ఏంది? ప్రాబ్లమ్స్ని కన్నారు. ఇష్మాయిల్ని కన్నారంటే ఏం చేసిండ్రు? ప్రాబ్లమ్స్ని కన్నారు. మీరు కూడా మీ బ్రెయిన్ యూజ్ చేసుకొని అలాంటి ఒక పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఐడియా చేసి ఓహో ఇలా చేస్తామన్నారు అనుకో, ఎవరిని కంటారు? ఇష్మాయిల్ని కంటారు. ఈ తరం వారకే కాదు, తరతరాలకి ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. సో అలాంటి ఒక పరిస్థితులలో అంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అబ్రాహాంకి వచ్చినాయా లేవా? వచ్చినాయి. మన అందరికీ కూడా వస్తాయి. దేవుడు అందులో నుంచి విడిపిస్తుండు. కానీ ప్రభు చెప్పింది మనం పట్టుకొనే ఉండాలి. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి క్రైస్తవులందరికీ. కానీ అలాంటి ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఓన్ మైండ్ యూజ్ చేయకూడదు. మన బలము, మన బుద్ధిని యూజ్ చేసుకుంటే ఎవరిని కంటాము? అందరు చెప్పండి. మీకు కూడా ఎప్పుడైనా ఐడియాలు వచ్చి అరే ఇట్లా చేద్దామన్నారు అనుకో, అమ్మో ఇష్మాయిల్ని కంటాము, డేంజర్, నా తరానికే కాదు తరతరాలకి ఏంది సమస్యలు కొని తెచ్చుకుంటాం అనుకోవాలి. కానీ అలాంటి ఒక పరిస్థితులలో ఇష్మాయిల్ని కానే బదులు మనం ఏం చేయాలి? నా విశ్వాసంని వృద్ధి చేయదేవా అని అడగాలి కదా. వీళ్ళు విశ్వాసంతో వచ్చిండ్రు, ఎన్నో సమస్యల నుండి దేవుడు విడిపించిండు. మీ జీవితంలో కూడా అలా విశ్వాసంగా మనం వచ్చాం. ఎన్నో సమస్యల నుండి విడిపించిండు, మనకు సాక్ష్యాలు ఉన్నాయి. కానీ
ఒక సమస్యలు రాగానే ఏం చేస్తాం, మన బలంని మన జ్ఞానాన్ని వినియోగించి చాలామంది ఇష్మాయిలీలను అంటున్నారు, అంటే ప్రాబ్లమ్స్ని అంటున్నారు. కనుకొని ఏం చేస్తుండ్రు, ఆ ప్రాబ్లం పోతుందా మామూలుగా పోదు. అంటే అలాంటి ఒక పరిస్థితులలో వస్తాయి ఇక్కడికి. మరి అబ్రహాంకి మరి ఏమంటారు, దాని తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఇష్మాయిల్ని కన్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి, విడిచిపోయమంటారు, చాలా మనోవేదన. కానీ దేవుడు చెప్పి ఏమంటాడంటే, ఓకే నువ్వు ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ని కన్నావు పోవాలంటే నేను చూసుకుంటా, నువ్వు పోని సపరేట్గా అని చెప్తాడు. దానికంటే పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది, చూసిండు దేవుడు, టెస్ట్ చేసిండు. మళ్ళీ ఇసాకును ఇవ్వమన్నాడు. అది ఏం ప్రాబ్లం ఇది మరి చెప్పండి. మీకు లేక ఉద్యోగం వచ్చిందనుకో, ఉద్యోగం వదిలిపెట్టేయమన్నాడు అనుకో, మీరు ఏం చేస్తారు, అమ్మో దేవా ఎట్లా వదలాలి, మళ్ళీ నేను ఎట్లా బతకాలి, లేక ఇచ్చిన ముందుగానే అలా ఉన్నాయి అంటే ఎలా విడిచిపెడతారు. మనం కొన్నిటిని పట్టుకొని ఉంటాం అట్లా. కానీ దేవుడు అంటే ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, విడిచిపోయి ఇచ్చేయమంటాడు. ఇప్పుడు మాత్రం సిరాకు చెప్పలే ఆయనకి కదా. అలాంటి టైంలో మనం ఏం అడగాలి, నా విశ్వాసంని వృద్ధి పొందించి దేవా అడుగుతున్నాం. మనకెన్నో అనిపిస్తాయి అట్లా, అవన్నీ మనకు ప్రియంగా ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి. కానీ దేవుడు ఆశీర్వదించాలంటే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, నా విశ్వాసంని వృద్ధి పొందించు దేవా అని అడగాలి. ఇది చాలా చక్కటి ఒక ప్రార్థన. సో సమస్యలు వస్తాయి. ఎస్, పేతురు గారు మరి ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు, యేసుక్రీస్తు చేసే అద్భుతాలు చూశారు, అన్నీ ఉన్నది. కానీ వారు ప్రార్థన చేయాలి. ఇప్పుడు పేతురు జీవితంలోనే చూడండి, మరి ఒక పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ప్రభు చెప్తా ఉన్నా కానీ పేతురు ఏమంటాడు, ఎవ్వరు నిన్ను విడిచినా ప్రభువా నేను నిన్ను విడువని అంటాడు. ప్రభు ఏదైనా చెప్తే ఏం చేయాలి, మనం వద్దు ప్రభా నువ్వు చెప్పింది రైట్, నేను ఇట్లనే ఉండాలి అని అనాలి కదా. సో ఈయన అనుకుంటాడు, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది, ఏమన్నా ప్రభువా నేను ఇన్ని దినాలు నీతో నడిచినా, అది నీళ్ళపైన కూడా నడిచినా, అప్పుడు కూడా నాకు బుద్ధి వచ్చింది, నేను మంచిగా అయినా అంటాడు. కానీ ఏం చేసిండు, అట్లా అన్నాడా, మామూలు వ్యక్తి అయినా, మామూలు వ్యక్తి కాదు. ఏమైనా తక్కువ ఉందా, పౌరుషం రోషం ఏం లేదు, కత్తి తీసుకొని నరికి పడేసిండు చెవు కదా. పెద్ద కేసు, ఈయన ఏం పిరికైనా కాదు. వచ్చిండ్రా సైన్యం అంతా అయితే ఏంది, ప్రభు నాకు తోడుగున్నాడు, నరికి పడేస్తే ఎవరైనా రాని అంటాడు. నిజంగానే నరికేసిండు ప్రభు అన్నాడు కదా, ధైర్యశాలి, నరికేసిండు కదా. సో అలా నరికినా కానీ మనం ఏమని ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం. అలా అనిపోయిండు. ఆడ చిన్న పాప, ఆ పనిచేసే అమ్మాయి, ఈయన నువ్వే కదా అని అడగంగానే బొంకేసిండు. చూడండి ఎన్ని విజయాలు వచ్చినాయి, ఎన్ని చూసిండు. కానీ ఈయనకి ఎంత డిప్రెషన్ వచ్చేసిందంటే, నేను ఇక సేవ చెయ్య, ఏం చెయ్య, ఇదేంది నా జీవితంలో ఇన్నిసార్లు పడిపోతున్నా, నేను ప్రభుని కూడా బొంకేసిన, సస్తే బాగుండు. ఆ యూదా చచ్చిపోయింది చూడు, అట్లా నేను కూడా చస్తే బాగుండు, నేను కూడా ఊరేసుకుంటే బాగుండు. ఇదేం జీవితం నా జీవితం, ఇదేం బతుకు నా బతుకు. చాలామందికి అలాంటివి వస్తాయి. మీరు అలాంటి టైంలో ఏం చేసుకోవాలి, పిచ్చోల్లాగా చేసుకోవద్దు. ఓకేనా. ఏమని ప్రార్థన చేసుకోవాలి, నా విశ్వాసంని వృద్ధి చేయదేమా. అలానే మళ్ళీ చేపలు పట్టడానికి పోయిండు కదా. కానీ పోయినప్పుడు మరి ఏమైనా దొరికినాయా, ముందుగాల కూడా ఈయన హిస్టరీ ఉన్నది కదా, ముందుగాల కూడా పట్టణికి పోయిండు. పట్టణికి పోతే ఏమైంది, ఏం దొరకలే, నన్ను పాపిని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు.
నిన్ను వెంబడిస్తా అన్నాడు. సరే పేతురు వెంబడించు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. ఇవన్నీ అద్భుతాలు చూసిన తర్వాత ఇదేం బతుకు, ఇలా అదేంది, మళ్ళీ నేను చేపలు పట్టనికి పోతా అంటాడు. ఎందుకు? లైఫ్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రభుతోటే ఉన్నాడు, కానీ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి మనిషికి వచ్చేటివి? వెరైటీ ఉంటాయి కదా, దానికి ఏం మనకు అర్థం కాదు. అలాంటి టైంలో పోయి మళ్ళీ ప్రభు చూసిండు. ఏంది, మనం ఏమైనా ఓన్ బ్రెయిన్ చేస్తే ఏం గంటాం? ఎవరిని గంటాం? గట్టిగా చెప్పండి, ఎవరిని గంటాం? మీరు కూడా ఐడియా వేసేసి ఇస్మాయిల్ని కానీ ఏమనుకుంటారు? ప్రభు నాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అనుకుంటారు. అలాంటి పని చేయకూడదు. ఓపిక పట్టండి, దేవుణ్ణి అడగండి, నా విశ్వాసంని వృద్ధి పరచుమని దేవుణ్ణి అడగండి. ఎప్పుడు డిప్రెషన్లకు పోవద్దు. మనం ఆల్రెడీ చూసినాం కదా, ఫస్ట్ మెసేజ్లో ఏం చూసినాం? మనుషులకి ఇది అసాధ్యం, కానీ దేవునికి సాధ్యము. మీ సమస్య ఏదైనా ఉండని, దేవుని మాట వినడం, మనం ప్రభు మాట వినడానికి విశ్వాసం కావాలి మనకి. నా విశ్వాసంని వృద్ధి చేయమని మనం అడగాలి. పేతురు కూడా అలా డిప్రెషన్లోకి పోయిండు, ఏం పట్టకుండా వచ్చిండా రాలేదా? ప్రభు మనల్ని వదిలేస్తాడా? మనం కూడా అన్నీ ట్రై చేసుకుంటాం. ట్రై చేసుకునే అంతవరకు దేవుడు చూస్తూ ఉంటాడు. వీళ్ళు కూడా ఏమైపోయింది, ఏం పట్టకుండా వచ్చిండు, జీరో అయిపోయిండు. ప్రభు మెల్లంగా అడుగుతాడు, ఏమన్నా సాధించినావా అంటే ఏమన్నాడు? ఏం దొరకలే. సరే నా మాటిని. మళ్ళీ పోయి వాళ్ళ ఏమన్నాడు? ఏం పడ్డాయి? చాలా పడ్డాయి. మీకు కూడా పడతాయా పడవా? ఆ టైంలో ఏం చేయాలి? ప్రభువా నా ఎక్స్పీరియన్స్ అంత దండగా, నా ఎక్స్పీరియన్స్ ఏంది అంత దండగా, రాత్రంతా శ్రమ పడేసి వచ్చిన, ఆల్రెడీ ఒకసారి వచ్చిన అయినా బుద్ధి రాలే, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నా, బుద్ధి రాలే. ఇంకేం చేస్తా? నువ్వే నాకు విధి, నా విశ్వాసంని ఇప్పుడు పోయి చేస్తాను నేను అంటే మీరు మాట విన్నారనుకోండి, ఇప్పుడైనా మీకు విస్తారమైన చేపలు పడతాయి. జీరో కావాలి. మనం ఆల్రెడీ టీ టైంలో చూసినాం కదా, ఏంది, నిన్ను జ్ఞాని అనుకున్నావు అనుకో, నిన్ను బాగు చేయడము చాలా కష్టమైన పని. నువ్వు జీరోగా అయినావు అనుకో, దేవుడు నిన్ను హీరో చేసేస్తాడు. నువ్వు హీరో అన్నావు అనుకో, నిన్ను జీరో చేసేస్తాడు. ఈ ఫార్ములా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు చాలామందికి ఆశీర్వాదం లేదంటే జీరో అవుతలేరు. నేను కష్టపడతా, నేను చేస్తా, ఆ ప్లాన్ వేస్తా, ఈ ప్లాన్ వేస్తా. ఇద్దరు ప్లాన్ వేసుకొని ఏం చేస్తారు? ఇస్మాయిల్ అని అంటున్నారు. ఆ ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ ఏ పోతలేవు. ఆ చేపలు బట్టనికి పోతారు, ఏమీ దొరకవు. అది ఒక సామెత చెప్పుని వస్తుంది, ఏడ్చుకుంటూ పోయి తుడుచుకుంటూ వచ్చినట్టు కదా అంటారు కదా. అట్లనే చూస్తున్నా నేను. వారి జీవితంలో ఎందుకు లేదు? అలాంటి పరిస్థితులలో వారు ప్రభుని అడగకుండా, మరి విశ్వాసంను అభివృద్ధి చేయమని అడగకుండా ఏమేమో ప్లాన్స్ వేసుకుంటున్నారు, ఏదేదో చేయాలని అనుకుంటున్నారు. మీరు అలా చేసుకోవద్దు. ఆమెన్. అలాగనే ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తిని గురించి మనం ఇంకొక ఆయనని గురించి చూద్దాం. ఇది మార్క్స్ వార్త, మన అందరికీ తెలుసు. వీళ్ళ బాబుకి మళ్ళీ చిన్నప్పటి నుంచి దయ్యం పట్టింది, మూగ దయ్యం పట్టింది. ఈ బాబుని తీసుకుపోయి ఏం చేస్తుంది? ఎప్పుడు ఈ దయ్యము నీళ్ళలో అగ్నిలో పడేస్తుంది. ఈ బాబుని తీసుకొని వచ్చి ఏం చేసిండు? శిష్యుల దగ్గరికి తెచ్చిండు వాళ్ళ తండ్రి. శిష్యుల దగ్గరికి తెస్తే ఏం చేసిండ్రు? శిష్యులు ప్రార్థన చేసిండ్రు, కానీ దయ్యం మాత్రము పోలే. మీరు కూడా అడుగుతారు, కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటా ఉంటారు, వారం 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 సంవత్సరం చేసుకుంటారు, కానీ ఏం కాదు, ప్రాబ్లం ఉంటుంది. ప్రభా నేను మీ శిష్యుల దగ్గరికి కూడా పోయినా, కానీ వీరు కూడా వెళ్ళారు. ఈయన కూడా ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం కదా. ఎక్కడెక్కడనో తిరిగిండు, లాస్ట్కి శిష్యుల యేసుక్రీస్తు ప్రభు దాని గురించి విన్నాడు, శిష్యుల దగ్గరికి తెచ్చిండు, కానీ పోయిందా? పోలే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటారు, ఏమైనా ఆర్గ్యూ చేస్తుండ్రు అంటే ఇట్లా కేసు పోలేదంటే, అప్పుడు
ఏమంటాడో తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం. వాము వీళ్ళకి విశ్వాసం లేదంటాడేంది? మనం అనుకోవచ్చు ఎక్కడెక్కడి నుంచో ఏమేమో చూసి వచ్చినాం, గొప్ప పనులు చేసినామని. మనం చాలా మట్టుకు వెర్రి పనులు చేయడానికి కారణం ఏందో తెలుసా? అవిశ్వాసం. ఆ అవిశ్వాసంలో మనం జ్ఞానులు అనుకొని ఈ సాతానునికి చాలా పెద్దగా ఒక అగ్నిబాణం ఏంటంటే, నువ్వు ఆ పండు తిని జ్ఞానివి అయిపోతావు, దేవుని మాట ఏమి వింటావు అని మనందరికీ ఇస్తాడు. చాలామంది ఏం చేస్తారు, అవునవును కరెక్ట్ ఇట్లా చెయ్యాలి అని అట్లా చేసుకుంటారు. నో, ప్రభా నువ్వు చెప్పిందే రైట్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనితో అంటాడు కదా, ఏందయిందని నీ ప్రాబ్లం అంటే, అయ్యా నా కుమారునికి ఇట్లా అయ్యింది, చిన్నప్పటి నుంచి ఆయనను వేధిస్తుంది ఆ బాబుని, నీ శిష్యుల దగ్గరికి కూడా తెచ్చిన ఆయన కానీ వారు వెళ్ళగొట్టలేకపోయినారంటే, యేసుక్రీస్తు ప్రభు అప్పుడు అంటాడు, నీకు మరి నువ్వు విశ్వసించినట్టయితే విశ్వసించు వారికి సమస్తం కూడా సాధ్యము అంటాడు. చూద్దాం మనం మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనమా ఒక్కసారి చూద్దాం మనం. వెంటనే దాని పై వచనం, అందుకు యేసు చూడండి, విశ్వసించుట నమ్ముట నీ వలనైతే అని అంటాడు. ఇప్పుడు మనతోడు కూడా అంటుండేంది, మీ సమస్య ఏముందో ఓకే మా విశ్వాసంని వృద్ధి చేయండి అని అడుగుతారు. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, నమ్ముట, నీ ప్రాబ్లం ఏముందో నాకు తెలియదు, మీ ప్రాబ్లం ఏముందో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నది ఏంది, నమ్ముట నీ వలనైతే. నమ్మువానికి అప్పుడు ఈ చిన్నవాని తండ్రి ఏమన్నాడంటే, ఏడ్చుకుంటూ చెప్పిన మాటలు ఏంటంటే కన్నీటితో. చూడండి, చదవండి ఆ మాటలు చదవండి. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను బిగ్గరగా అంటే ఇంగ్లీష్ ఏడ్చుకుంటూ చెప్పాడు, వేదనతో చెప్పాడు. ఏమని? ప్రభువా నేను ట్రై చేస్తున్నా, మళ్ళీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయం దయచేయండి. మీరు కూడా అలాంటి సమయాలలో ఏం చేయాలి? ప్రభువా మా విశ్వాసంని వృద్ధి చేయి, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం దయచేయండి. ఎందుకంటే మనం ఎందుకు అడగాలంటే, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? విశ్వాసానికి కర్త. కర్త అంటే దాని అర్థం ఏంటంటే జనకుడు, లేదా విశ్వాసంని ప్రసాదించేవాడు, ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. విశ్వాసంని ఎవరు అనుగ్రహిస్తారు? యేసుక్రీస్తు ప్రభు. దాన్ని కొనసాగించేవాడు కూడా ఎవరంట అంటే, మన విశ్వాసంని కూడా ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. అంటే దాన్ని ముందుకు 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 నడుపుకుంటూ పోతాడు, ఒక లెవెల్ విశ్వాసం నుంచి ఇంకొక లెవెల్. ఎప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు, మా విశ్వాసంని వృద్ధిపరచు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నిజంగా మరి అలాంటి పరిస్థితులు మీ జీవితంలో సంభవిస్తాయి, దానికి సందేహమేమీ లేదు, వస్తాయి. అలాంటి సమయంలో మీరు ఇంకా మీకైతే ఉన్నాయి కదా, యవనస్తులైన వారు కూడా మీరు అనుకోకూడదు, ఓ అంత సాఫీగా అయిపోతుంది, అంత బాగుంటుందని. ఇంకా ఏం చూడలేదు జీవితంలో, ఓకేనా? మీరు జ్ఞానులు అనుకోదు, ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పింది మీరు, ఓకేనా? మనం అనుకోని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీ వయసులో నుండి నేను ఇప్పుడు 61 వయసుకి వచ్చినా కదా, అంటే మీ ఏజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు, 60 ఏళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా నాకేంది తెలుసు కదా. సో మీరందరికీ ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి, అమూల్యమైన మాటలు. మీరు అలాంటి సమయంలో ఏం చేయాలి? మా విశ్వాసంని వృద్ధి చేయతేవా, మాకు అపనమ్మకం కలగకుండా సహాయం దయచేయండి అని ఎప్పుడైనా మన బలం యూజ్ చేయకుండా,
దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టు చేస్తామో అలా సమయం గడుపుకుంటాము, నిజంగా మనకి సాధ్యం. అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఎందుకు కార్యాలు జరగట్లేదంటే మనం ప్రభుని నమ్మి, ప్రభు మాటల్ని నమ్మి అలా చేయట్లేదు కాబట్టి. ఓన్ ఐడియాస్ యూజ్ చేసుకుంటున్నాం. నో, చేసుకోకండి. ఇష్మాయిల్ని కంటారు. ఇంకొక ఉదాహరణ చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, మరి ఈ మోషే జీవితంలో నుండి ఒక విషయాన్ని నేర్చుకుందాం మనం. మోషే మరి దేవుడు ఎన్నుకున్న వ్యక్తే కదా. ఈయనకు చాలా విద్యలు అన్నీ తెలుసు కదా, ఐగుప్తు విద్యలన్నీ ఈయనకు తెలుసు. అందులో ప్రావీణ్యుడు అయ్యిండు, మంచి బలవంతుడు కదా. ఇశ్రాయేలీలని విడిపించాలి, సపోర్ట్ చేయాలని ఎబ్రియులని ఈయనకి ఆశ కలిగింది. నిజంగానే చెయ్యాలని ఒక ఐగుప్తుడు ఇశ్రాయేలీని హింసిస్తుంటే కొడుతుంటే ఏం చేసిండు, వచ్చిండు ఒక్కటే గుద్దుతోటి ఆయనని చంపేసిండు. వన్ బ్లో అంటే చాలా బలవంతుడే కదా, ఒక్క గుద్దుతోటి ఎవరు సార్, కత్తితోడు పొడుస్తేనే ఎన్నోసార్లు పొడవాల్సి వస్తుంది, కానీ ఒక్క గుద్దుతో చంపిండంటే అంటే మనం దాన్ని ఈయన బలం ఎంత అని, అంత బలవంతుడు అనమాట. ఒక్క గుద్దుతోటి చంపేసిండు, వన్ బ్లోతోటి. కానీ ఏమైంది, చంపేయగానే భయం కలిగింది, పాతి పెట్టిండు, పారిపోయిండు. విడిపించాలని ఉన్నది కానీ విడిపించగలిగిండా, చేయలే. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ స్టోరీస్ అన్నీ. మీరు కూడా మీ బలంతో ఏమైనా చేస్తా అంటే పారిపోవాల్సి వస్తుంది. మోసే పారిపోయిండా, అబ్రహాం ఇష్మాయిల్ని అన్నాడా, పేతురు బొంకిండా, వీళ్ళందరూ ఓన్ స్ట్రెంత్లా నేను చేస్తా ప్రభువా. నో, హీరో కావద్దు. ప్రభువా నా విశ్వాసంని వృద్ధిపరచు, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం. అప్పుడు మళ్ళీ 40 సంవత్సరాలు మరి మోషేని మరి వారి మామగారి ఇంట్లో పోయి మంచిగా జర సుధరాస్తాడు. ఓకేనా, అంటే 40 సంవత్సరాలు మామగారి ఇంట్లో ఉండడం, అత్తగారి ఇంట్లో ఉండడము అంత సులభమైన పని కాదు. అందులో ఈయన భార్యకు 6 మంది చెల్లెలు, 7 మంది మధ్యలో ఈయన పురుషుడు ఏం చేయగలుగుతాడో మీకు తెలుసు. అంటే ఈయన జత్రో తప్ప 2 పురుషులు, 8 మంది ఆడవాళ్ళు. ఇక మనకు తెలుసు స్టోరీ ఎట్లుంటుందో. వాళ్ళ మధ్యలో ట్రైనింగ్ ఇచ్చిండు మోషేకి. మామూలు ట్రైనింగ్ కాదు ఇది, మామూలు ట్రైనింగ్ అనుకుంటారా. 0 అయిపోయిండు. ఇప్పుడు ప్రభు అంటాడు నువ్వు పో మోసే అంటే, ప్రభా నైనందుకు పోతా నాకేమొస్తుందో అంటాడు. ముందుగా ఏం చేసిండు, ఒక గుద్దుతోటి చంపేసిండు. ఇప్పుడు పోమంటే ఏమంటుండు, ప్రభా నేను పోను, నేనేం చేసా, పోయి ఆడాను, నువ్వు వేరే వాళ్ళని పంపి అని అది ఇది చెప్తుంది. లేదు నువ్వే పో. ఎందుకు, 0 అయిపోయిండు. ఇప్పుడు మోషేనే ఏం రాస్తాడో తెలుసా, మనిషికి మరి బలం ఏంది, మనిషి ఆయు 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. ఆయనను దాని వైభవం అంతా ఆయాసం దుఃఖం. ఇది ఎవరు రాసిండ్రు, మోషే రాసిన కీర్తన. ఓకేనా. ఇప్పుడు ఈయన వయసు ఎంత, 40 సంవత్సరాలు. ఐగుప్తులో 40 సంవత్సరాలు మా అమ్మగారి ఇంట్లో. ఇప్పుడు ఈయన వయసు 80. 80లో ఏమని రాసిండు ఈయననే, నరుంది స్టోరీ అంతా ఫినిష్ అని ఈయననే రాసిండా. కానీ దేవుడు ఈయన అట్లా ఆయన మైండ్లోకి అది రాగానే ఓకే నౌ ఈజ్ ద టైం, ఇప్పుడు నీకు టైం వచ్చింది, నీకు స్టోరీ అంతా ఫినిష్ అయిపోయింది. అట్లనే అబ్రహాం జీవితంలో కూడా అయిందా, 100 సంవత్సరాలు వచ్చింది, సేరాకి 90 సంవత్సరాలు వచ్చింది, మా స్టోరీ ఫినిష్, శ్రీధర్మం కూడా అయిపోయింది, ఇంకా ఏం చేయలేం. ఓకే అలాంటి వారే కావాలి నాకు, ఇప్పుడు నేను మీకు పిల్లల్ని ఇస్తా అంటాడు. ఇప్పుడు ఇచ్చిండు 0 అయిపోయిన తర్వాతనా హీరోనా, హీరో అయితే ఇష్మాయిల్. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది మర్చిపోవద్దు. మీరు లైఫ్లో ఇవి మర్చిపోయినారు అనుకోండి ఎప్పుడు బుద్ధి రాదు. ఇప్పుడు వీళ్ళ బలమంతా ఏమైంది, ఉడిగిపోయింది. మోసే బలమంతా ఉడిగిపోయింది, 80 సంవత్సరాలు అయిపోయింది.
అంటాడు, ఇప్పుడు రైట్ టైం, రండి, నేను మీకు ఇస్తా. సో ఆ బలం ఒడిగిపోయిన టైంలో మనం ఏమని ప్రార్థన చేయాలి? ఓ ఊరేసుకుంటా, నేను చచ్చిపోతా, నేను అయిపోయింది, అట్లా అయింది, ఇట్లా అయింది అని ఏం చేసుకోనికి అవసరం లేదు. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభా, నా బ్రెయిన్ అంతా యూజ్ చేసిన, నా బలం అంతా యూజ్ చేసిన, కొన్ని తెచ్చుకున్నది ప్రాబ్లమ్సే, నా ఈ పరిస్థితి అయిపోయింది, ఇప్పుడు నా విశ్వాసంని వృద్ధి చేయి, నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం దయచేయి. మీరు పాట పాడింది కదా, వాడుకోమని, ఏదో ఇప్పుడు నన్ను వాడుకో అని. ఉన్నాను, ఏడు నుంచి వాడతాడు, 0 అయితే వాడతాడు కదా, తను తగ్గించుకున్న వాడిని వాడుకుంటాడు. సో ప్రభువా, మాకు అలాంటి ఒక పరిస్థితిలో మన సమ్మరి ఏంది ఈరోజు నేర్చుకున్నది, శ్రమలు అనేటివి వస్తాయి, కష్టాలు అనేటివి వస్తాయి. ఆ కష్టాలలో మనం ఏం చేయాలి? మన బుద్ధిని వినియోగించుకోకూడదు. నా విశ్వాసంని ఏది దేవుని మాట వినడానికి మనకు విశ్వాసం, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం. మనం ప్రార్థన చేసుకుందాం, మనం అందరం కూడా లేచి నిలబడి మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరి మా విశ్వాసంని వృద్ధి చేయి. మీరు ఈ మాటను మర్చిపోకూడదు, ఓకేనా? మీకు ఎలాంటి ఒక శ్రమలు, ప్రాబ్లం ఏమైనా ఉండని, అది ఏ పరిస్థితినైనా ఉండని, మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువా మా విశ్వాసంని వృద్ధి చేయి ప్రభువా, మరి మాకు అపనమ్మకం కలగకుండా మాకు సహాయం దయచేయండి అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. సో ప్రతి ఒక్కరు కొద్ది సమయం ప్రార్థన చేసిన తర్వాత మీరు ఒక్కరిద్దరు ప్రార్థన చేయండి. ఎవరైనా, ప్రభువా మేమందరం కూడా మా విశ్వాసంని వృద్ధి చేయండి. ఒక్క నిమిషం మనం అందరం ప్రార్థన, ప్రతి ఒక్కరం, ఇక్కడ ఉన్న వారం ప్రతి ఒక్కరం కూడా మీ సమస్యలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ సమస్యలు అయితే ఉంటాయి. కానీ దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ పరిస్థితులలో ఎటు తోచని పరిస్థితి ప్రభువా, మా విశ్వాసంని వృద్ధి చేయి ప్రభువా, మరి మాకు అపనమ్మకం కలగకుండా సహాయం దయచేయండి అని అందరం ప్రార్థించుకున్నాం. ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు, దయచేసి పిల్లలైన వారు కూడా ప్రార్థన చేసుకోండి మీ జీవితంలో, ప్రభువా మరి మా విశ్వాసంని వృద్ధి చేసుకోండి అని ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం మనం అందరం ప్రార్థించుకున్న తర్వాత ఎవరైనా ఇద్దరు మరి కొద్ది మాటలలో ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్.